హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 2 స్టోరీ పార్ట్ 1 చూసిన అందరూ కూడా స్టోరీ చాలా బాగుందని కామెంట్ చేశారండి. స్టోరీ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. అతని వైపు భయంగా చూస్తూ, సార్, నేను మీకు ఎదురు మాట్లాడడం లేదు. మరి నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నీకు అప్పుడే చెప్పాను కదా అని ఆమె చేతి వేలల్లో అతని చేతులు దూర్చి గట్టిగా నొక్కి పట్టుకుంటాడు. చెప్పాను కదా నీకు ఆల్రెడీ, నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని. నేను చెప్పినట్టు నువ్వు వినకపోయినా నడుచుకోకపోయినా నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా అని అంటూ ఉన్న అతని మాటలకి భయంగా చూస్తూ ఉంటుంది. సార్, మీరు చెప్పినట్టు వింటున్నాను కదా. వింటున్నావా? ఎక్కడ వింటూ ఉన్నావు నువ్వు? నీకు చెప్పాను కదా, నేను ఎప్పుడు కాల్ చేసినా సరే ఫస్ట్ రింగ్కే నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి అని. మరి నేను 10 సార్లు కాల్ చేసినా ఎందుకని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నువ్వు? అంటే నేనంటే నీకు భయం పోయిందా అంటూ ఆమె చేతి వేళ్లు కోపంతో గట్టిగా నొక్కుతూ ఉంటాడు రణవ్. సార్, నా చెయ్యి వదలండి, నొప్పిగా ఉంది అని పంటి కింద బాధ అంచుకుంటూ ఉంటుంది తను. నొప్పిగా ఉందా? మరి నువ్వు నా మనసుకి చేసిన గాయానికి నాకెంత నొప్పిగా ఉండాలి చెప్పు అని మరింత గట్టిగా ఆమె చెయ్యి పట్టుకొని ప్రెస్ చేస్తాడు. అతను చేతితో చేస్తున్న గాయాన్ని తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే, డోంట్ క్రై, నా ముందు ఇలా ఏడ్చి నీ మీద సింపతి క్రియేట్ చేసుకోవాలి అని చూడొద్దు. నువ్వు ఎంత ఏడ్చినా నీ మీద నాకు జాలి కలగదు అంటూ అతను అన్న మాటలకి బాధతో కన్నీళ్లు బయటికి వస్తాయి తనకి. ఏడవద్దని చెప్పాను కదా అని గంభీరంగా వచ్చిన అతని మాటలకి భయంతో పంటి బిగువున ఏడుపు ఆపుకుంటుంది తను. గుడ్, ఇలా నేను చెప్పినట్టు వింటే నీకు మంచిది. లేకపోతే అని ఎర్రగా కందిన తన చేతి మీద ముద్దు పెట్టి, నేనేం చేస్తానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అని నెమ్మదిగా చెప్తూ ఉన్నా కటువుగా ఉంటాయి అతని మాటలు చాలా గంభీరంగా. అలా మాత్రం చేయకు ప్లీజ్. నువ్వెలా చెప్తే నేను అలానే వింటాను అని భయపడుతూ చెప్తుంది తను. మరి నేను అలా చేయకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని దగ్గరకు వస్తూ ఉన్న అతని చెయ్యిని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది తను. భయపడుకో, నేనేమి నేను కొట్టలేను. ఎందుకంటే నువ్వు నా స్వీట్ హార్ట్వి. నువ్వు నన్ను మోసం చేసినా నీ మీద ఎంత కోపం ఉన్నా సరే, నీ ఒంటి మీద చిన్న గీత పడినా నేను తట్టుకోలేను స్వీట్ హార్ట్. కానీ నేను బాధ పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆపను అని ఆమె మెడ చుట్టూ చేతులు పోనిచ్చి దగ్గరికి లాక్కుంటాడు. అతను దగ్గరికి లాక్కునేసరికి అతనికి ఇంచి గ్యాప్ దూరంలో ఉంది తను. అతని చూపు ఆమె ఎర్రటి పెదవుల మీద ఉండడంతో బెరుకుగా అతని వైపు చూస్తుంది. అంతలో మరోసారి ఆమె పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు రణవ్. తన విషయంలో రాక్షసంగా ప్రవర్తిస్తున్న అతని నుంచి తప్పించుకోలేక ఉంది. ఇక ఆమె కాసేపటికి ఆమె నుంచి దూరం జరిగి ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఎలాంటి భావం లేకుండా నిలబడి ఉన్న ఆమెని చూసి, ఇంకే ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళు అని అతను అనగానే అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మిహిరా అన్న అతని పిలుపుకి వెళ్తుంది. కాస్త ఆగి అతని వైపుకు తిరుగుతుంది. మన హీరోయిన్ పేరు మిహిరా అన్నమాట. నేను చెప్పిన వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకుని తీసుకుంట్రా అని అతను చెప్పగానే అక్కడి నుంచి బయటికి వస్తుంది. అతని క్యాబిన్ నుంచి బయటికి వచ్చిన మిహిరా తన క్యాబిన్ దగ్గరికి వెళ్లి అతను ఇచ్చిన వర్క్ చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా అతను ఇచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేస్తుంది. అప్పటికే ఈవినింగ్ ఆఫీస్ అవర్ కంప్లీట్ అవడంతో స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటారు. మిహిరా, ఇంకా నీ వర్క్ కంప్లీట్ అవ్వలేదా అని ఒక అమ్మాయి అడుగుతుంది. అయిపోయింది, ఈ ఫైల్ సార్కి సబ్మిట్ చేసి వెళ్తాను, వెయిట్ చేయనా అని అడుగుతుంది తను. పర్వాలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి స్మైల్ చేస్తుంది. సరేనే, ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది తను. ఆ అమ్మాయి వెళ్ళగానే మిహిరా ఫైల్ తీసుకుని రణవ్ క్యాబిన్ లోకి వెళ్తుంది. అది సార్, మీరిచ్చిన వర్క్ కంప్లీట్ చేశాను అని ఫైల్ అతను ముందు పెడుతుంది. గుడ్, తొందరగా ఫినిష్ చేసావే సార్, ఇక నేను వెళ్తాను అని ఆమె వెనక్కి తిరగగానే
ఆగు అని అన్న రణవ్ మాటలకి మిహిరా అడుగులు ఆగిపోతాయి ఒక్కసారిగా. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? సార్, అది ఆఫీస్ అవర్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్తున్నా. ఆఫీస్ టైం మిగతా ఎంప్లాయీస్ కి, కానీ నీకు కాదు. నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి. బాస్ ఎప్పుడు ఇంటికి వెళ్తే పిఏ కూడా అప్పుడే ఇంటికి వెళ్ళాలి. సో నేను వెళ్ళేంత వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయని చెప్పి వర్క్ చేసుకుంటూ ఉంటాడు రణవ్ బిజీగా. ఇక రణవ్ మాటలకి ఎదురు చెప్పలేక అలాగే నిలబడి రణవ్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది మిహిరా. మిహిరా అలానే నిలబడి ఉంటుంది. అలా అని తెలుసు కూడా కనీసం ఆమెను పట్టించుకోకుండా తన వైపుకు చూడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అరగంట తర్వాత రణవ్ వర్క్ కంప్లీట్ అవడంతో ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి తన ఫోన్ చూసుకుంటూ క్యాబిన్ నుంచి బయటికి నడుస్తాడు. మిహిరా అతని ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టి తన బ్యాగ్ తో పాటు అతని బ్యాగ్ కూడా తీసుకుని అతని వెనుకే బయటికి వస్తుంది కంగారుగా. అతను లిఫ్ట్ లోకి వెళ్లి బటన్ ప్రెస్ చేయటంతో డోర్ క్లోజ్ అవుతూ ఉండగానే ఆమె ఫాస్ట్ గా అక్కడికి వచ్చి డోర్ క్లోజ్ అవ్వకుండా బటన్ ప్రెస్ చేసి లోపలికి వెళ్తుంది. ఫాస్ట్ గా రావడం వలన మిహిరా ఆయాస పడుతూ ఉన్నామెను కనీసం ఏ మాత్రం పట్టించుకోకుండా చూడకుండా తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు రణవ్. ఇక గ్రౌండ్ ఫ్లోర్ రావటంతో రణవ్ బయటికి రావటంతో అతని వెనుక ఆమె కూడా బయటకు వస్తుంది. రణవ్ కార్ స్టార్ట్ చేసి ఉండడంతో ఆమె ఫాస్ట్ గా కార్ డోర్ ఓపెన్ చేసి రణవ్ బ్యాగ్ లోపల పెట్టి డోర్ వేస్తుంది. ఆమె వైపు కనీసం చూడకుండానే ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు రణవ్. ఒంటరిగా ఉన్న తనని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్న అతని వైపుకు చూసి బాధగా తన కార్ దగ్గరికి వెళ్తుంది. డ్రైవ్ చేస్తున్న మిహిరాకి రణవ్ మాటలు గుర్తుకు వస్తూ ఉంటే భయం బాధతో కన్నీళ్ళు వస్తాయి. పాస్ట్ కొందరికి పాస్ట్ హ్యాపీగా ఉంటే మరి కొందరికి బాధగా ఉంటుంది. కానీ నా పాస్ట్ మాత్రం భయం బాధని కలిగిస్తూ ఉంది. రణవ్ పాస్ట్ లో నా లవ్, ప్రెజెంట్ నా బాసు, ఫ్యూచర్ ఏమో నాకైతే తెలీదు. రణవ్ ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత తనని కలుస్తానని అనుకోలేదు. కానీ కలిసేలా చేశాయి మా పరిస్థితులు. పరిస్థితులు ఎలా వచ్చినా ఇప్పుడు రణవ్ చేతిలో నేను ఒక కీలు బొమ్మని. కారణం మా అక్క అని ఆలోచనలో ఉన్న తను ఈ కిల్లు రాగానే కోరాపుతుంది మిహిరా. మిహిరా ఇంట్లో అడుగు పెట్టగానే కిచెన్ లో నుంచి కాఫీ పట్టుకుని వస్తున్న అమ్మాయి మిహిరా రావటం చూసి మిహిరా అని సంతోషంగా పిలుస్తుంది. ఆమె పిలుపు విని అటు చూసిన మిహిరా వాళ్ళ అక్కని హగ్ చేసుకుంటుంది ప్రేమగా. అక్క ఎలా ఉన్నావు అని అడుగుతుంది మిహి. డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగున్నాం అక్క, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది. నాకేంట్రా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని నవ్వుతూ చెప్తుంది శ్రద్ధ. తన అక్క ముఖంలో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వు చూసి తన అక్క సంతోషంగా ఉంది అని ఆనందపడుతుంది. మిహిరా ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతుంది అంబిక. అంటే శ్రద్ధ వాళ్ళ అత్తయ్య గారు అన్నమాట. ఇప్పుడే వచ్చాను అత్తయ్య అని ఆమె కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. మిహిరా ఇవన్నీ ఎందుకు తల్లి అని మిహిరాని ప్రేమగా పైకి లేపుతుంది అంబిక. శ్రద్ధ అమర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడమ్మా అని అడుగుతుంది అంబిక. వచ్చేసారు అత్తయ్య, ఆయన కోసం కాఫీ తీసుకుని వెళ్తున్నా. నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకుని వచ్చేదాన్ని కదా. నువ్వు కూడా ఇంతకు ముందే హాస్పిటల్ నుంచి వచ్చావు కదా తల్లి. పర్వాలేదు అత్తయ్య, ఆయనకు చేసే పనులు నేను ఎప్పుడూ కూడా కష్టమని అనుకోను. అన్నీ కూడా నాకు ఇష్టమే అని చెప్పి అమర్ కోసమని కాఫీ తీసుకుని గదిలోకి వెళ్తుంది శ్రద్ధ. మిహిరా వాళ్ళ అక్క పేరు శ్రద్ధ. శ్రద్ధ వెళ్ళటంతో అంబిక మిహిరా హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చావా అని అయిష్టంగా వినిపించడంతో వెనక్కి తిరిగిన మిహిరాకి 75 ఏళ్ల వయసున్న ఆవిడ్ని చూడగానే పైకి లేచి నిలబడుతుంది మిహిరా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.